మరి స్మెల్ ఎందుకు వస్తుంది? పిల్లి వేనేగా మరి ఆ పిన్నులు పోతే స్మెల్ వస్తుందా? పిల్లి మార్చుకోవాలి, పిల్లి మార్చుకోవాలి. బ్యాటరీ ఆ సైజు లేదనుకుంటా మమ్మీ. అది ఉందా? అది కొత్తదే. మరి అది ఎందుకు పని చేయట్లేదు చూడు. మొత్తం బండి పోతే ఇదిగో ఆ చిన్న స్టవ్ ఉంది కదా, అది కూడా సెట్ చెయ్యి. చెప్పినా ఒక పిన్ 300 రూపాయలు అనేది 350. 3 పిన్లు చేసినా కదా, 3 పిన్లు వేసుకో, సర్వీసింగ్ వేసుకోవాలి. సర్వీసింగ్ 600 బాబోయ్. 350 మొన్న ఇచ్చింది, మన మీద ఇచ్చింది కదా. 300 అయ్యో పోయి నేను ఛార్జింగ్ ఇది ఇప్పుడు కొంటే నాకు స్టవ్ ఎంత పడుతుంది? ఎంత ఉంది ఇప్పుడు? 30,000 ఉంది. 30,000కి ఎందుకు? బండపోయామది మరి ఇక్కడ ఉంటే తక్కువ ఉంటుంది, ఇక్కడ 10,000 ఉంటుంది. ఇప్పుడు రేట్ని బట్టి అడుగుతున్నావా అది పని బట్టి అడుగుతున్నావా? 650 కాదులే, వేరే రేట్ చెప్పు. అది ఏం కాదు, నాకు వచ్చి సర్వీసింగ్ వస్తుంది కదా. ఆ పిన్నులు అసలు ఎంత 50 రూపీస్ కూడా 100 రూపీస్ కూడా పడదు ఒక్కొక్కటి. 350 చెప్తున్నావు నువ్వు. ఈ పిన్ వేరు, ఈ పిన్ వేరమ్మా. ఏం పిన్ను వేరు? ఈ పిన్ 150 రూపాయలు, ఇది వేరు, ఇది వేరు, ఇది ఒకటి 150. దీనికి రాదు. ఏది ఇది? ఒకటి 150. ఇది ఒకటి అయినా 350 ఉండదు ఒక్కొక్కటి. నువ్వు మరి అంత చెప్తున్నావు. ఎవరిని అడగమంటావు? ఎవరిని అడగమంటావు? నీ ఛార్జీ ఆ పొయ్యిలు మొత్తం కలిపి చెప్పు. నువ్వు ఆ రేట్ కాదు, నువ్వు వేరే రేట్ చెప్పు. ఆహా, నువ్వు చెప్పు. ఒకటే రేట్ అంటే ఎట్లాగా? నేను ఇంతకు చేస్తానమ్మా, నువ్వు వేరే రేట్ చెప్పు, దాన్ని బట్టి మేము మాట్లాడతాం. చూడు, సర్వీసింగ్ 1200 ఎక్కడా లేదు అసలు. కంపెనీ వారంటీ లేదు. కంపెనీ వారంటీ ఉంటే నిన్నెందుకు పిలుస్తావు అసలు? ఇదిగో ఇదిగో ఇది పెట్టు దానికి. ఆ ముక్క ఎరగింది, అది కూడా మనకి రాదా? ఓ సచ్చిపోతా, నువ్వే ఎరగొట్టింది రైట్. మళ్ళీ నువ్వేం పీక్తావు నాకేం తెలుసు. వీడియో తీసుకుంటాను, వీడియో తీసుకుంటాను, పని చేస్తాను. నేను కూడా తీసుకుంటా, చూసుకో ఏం పని చేస్తున్నామా, ఎక్కడ ఏం చేస్తున్నామా అన్నీ తీసుకుంటున్నారు. అది మళ్ళీ రిపేర్ వస్తే నీ ఫేస్ పెట్టి పెడతా. ఈ అబ్బాయి చేసి చేయించుకోబాకండి. అగ్గిపెట్ట అక్కడే ఉందిగా. చాలా అయింది. ఎంత వస్తుంది? అదే ఎంత చెప్తున్నా గిన్నె. ఇదిగో అవసరం లేదు. ఓకే చిన్న పొయ్యి. 5 నిమిషాల పనికి 1000 రూపాయలు తీసుకుంటున్నావు ఏంటో. ఏం సామాను? అదేదో మోసుకొచ్చినట్టు చెప్తున్నావు. చిన్న బోల్ట్లు, నట్లు, బోల్ట్లు కూడా కాదు. ఎత్తడా? మొత్తం ఇవన్నీ వేస్ట్ అని గ్లాస్ అని. ఇప్పుడు ఇవేంటి పోతూ ఉంటాయండి పదాకు? అది ఎక్కువ వాటర్ వాటర్ వల్ల పోతుంది. మరి ఎలా క్లీన్ చేయాలి స్టవ్? నీళ్ళు ఎక్కువ నీళ్ళు అవుతామ్మా. నీళ్ళు ఎక్కువ పోదు, వంట ఇంకా నీళ్ళు ఎక్కువ పోతుంది. పిల్లి చిన్నగా ఉంటాయి కదా, అరిగిపోతాయి. దానివల్ల మనం ఏం చేస్తాం, నీళ్ళు పోసి స్నానం చేస్తాం.
మా సచివతే నీళ్లు పోసింది. నీళ్లు పోయకూడదండి సచివతి. లేదు నీళ్ళు అక్కలేదు. అప్పుడు ఆ పొయ్యి బాగా చేసినా నీళ్ళు పట్టలేదు. కడిపట్ట తుడుచుకున్నాను, పొద్దున్నే తుడుచుకున్నాను, 5 నిమిషాలు చేసుకున్నాను. నీళ్ళు వేసి పడుకోలేదు. అప్పుడు అన్నం కడిగి కానీ అప్పుడు బాగా చేసిన కూడా నీళ్ళు పట్టాలి. ఇంకా ఇలా నిలిచి పైన అది ఎర్రమంట వస్తుంది. అదే గిన్నెడు అవుతాం. అది ఈ గిన్నెలు కొన్ని బ్లాక్ అయినాయి అవి, దానివల్ల ఎర్ర వస్తుంది అంతే. ఉన్నప్పుడు బ్లూ బ్లూ ఉంటుంది చూడు, ఒక సైడ్ వస్తాయి. నువ్వు మళ్ళీ వాటర్ పోసినాక గిన్నె మసి అవుతాయి. ఇప్పుడే చెప్తున్నా. అదే మళ్ళీ పోసినాక గిన్నె మసి అయినాక మళ్ళీ పైన నీళ్ళు నలుపు మీద తడపలేసుకొని ఆ మెత్తలు కూడా తుడుచుకొని మళ్ళీ మామూలు బట్టతో చూసుకున్నాను. అదే వాటర్ వేయక అంతే. నేను ఉత్తరంలో ఎక్కుతూ ఉంటాయి. నాకేదో చేస్తాను. ఏంటి ఏదో ఏరుతున్నావు? నెంబర్లు ఉంటాయి ఇలా అవి. హలో హలో తీసుకురమ్మా, ఇటు తీసుకురా. చూసుకొస్తున్నారండి. అక్కడ దాకా చూసుకొచ్చి ఆడుకున్నాను. పాపం అలాగా తెచ్చు బదాలు పట్టుకొచ్చి అలాగా తెచ్చండి 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 తెచ్చండి. అది 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 ముందుకు పట్టాడు. పెట్టి పడుతున్నాను. అదే వెయ్యాల వెళ్ళిపోవాలి గబ్బా గబ్బాని. ఏంటమ్మా అది? ఓన్ తెచ్చావు? గేట్ అయ్యమ్మా. ముందేసేస్తామండి బయట. అయ్యయ్యో దేవాంశ్ వేసేసిందమ్మా, గేట్ వేసింది. ఇట్రా వస్తుంది వస్తుంది లేదా? దేవాంశ్ వచ్చిందిలేమ్మా. దా 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 దేవాంశ్. ఎక్కడికి వెళ్ళింది? పలకవా నాతో? అవి చూసుకుంటున్నావా? అవుట్ అమ్మ, అవుట్ అమ్మ, అవుటా? అబ్బాయి విన్నా. దా దా
పట్టుకో అమ్మని పట్టుకోవాలి. అవుట్ అమ్మ అవుట్. అవుట్ అబ్బాయి విన్ను. విన్ను నువ్వే. ఎత్తుకుంటా ఉండు. దా 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 దా. కొంచెం లూజ్ పెట్టండి, ఒకవేళ మరీ టైట్ అవుతుంది. ఆహా, సైజు చిన్నది కావాలి. సైజులో అది ఉంది, చిన్న బాగుంది, అది బాగుంది. బాగుంది. మోడల్ అయ్యా ఎక్కువ బాగుంది. రెండే ఉన్నాయి, దాంట్లో బాగున్నాయి. ఇదే పెద్దది తీసుకో, దీంట్లో బాగున్నాయి. బాగున్నాయి కానీ అది తెలిసిపోయింది. డబ్బులు తగ్గించుకో మరి. పిల్లాడిగా దానికోసం అంటే కొంచెం పెద్దదే. దానికోసం 60 ఇస్తావు కదా. ఇది ఒకటిలే. వస్తే ఒకటే రెండే ఉన్నాయి. సరే, అది రేట్ తగ్గించి ఇవ్వు కొంచెం. మేడం యాక్చువల్లీ 120 ఉంది, ఇదే సేమ్ పీస్, కొంచెం కలర్ పోయింది అంటే హాఫ్ రేట్. అదే 50. 50 అంటే వచ్చి ప్రైస్ కూడా సో ఈ బ్యాటరీ ఒకటి, ఇది 40యా? దేవాంశ్, దేవాంశ్, ఇటు ఇటు. దేవాంశ్, ఎక్కడికి వెళ్తున్నావే? అడుగు నుంచి తీయమని వస్తాయి. ఇదిగో ఏంటి ఇట్లా పొడుగు పొడుగ్గా ఉన్నాయి? ఏదో రకంగా ఉంది. ఇంకా పాలకూర తీసుకున్నావా? ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో. అదే అయ్యే బాగుంది, మిగతా అసలు బాగా. ఇది కూడా బాగా లేదు మసాలా, ఇంకా మిగతా అసలు బాగా. ఇంకా పట్టదండి ఆకులు మరి పొద్దున్న వస్తాయన్నా తీసుకొని పర్లా మరి. బాగాలేదు ఇది కూడా. రేపు వస్తే చూద్దాంలే. కొంచెం పర్లేదమ్మా, కొంచెం పర్లేదు. నేను తెస్తాను. ఇంకా దోసకాయ
దోసకాయ పచ్చిమిర్చి ఉన్నాయా? పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి మరి. ఆ. పాలకూరేనా? చుక్కకూర? మమ్మీ ఇది పాలకూర చుక్కకూర? అదే బాగుంది, నేను తీసుకుంటే బాగుంది. కేరపట్నం బాగుంది కదా అని వెళ్ళిపోయిందా మరి. ఏది నువ్వు తీసుకునేది? పాలకూర అడుగుదాం, వాళ్ళు చెప్తారు. మంచిది బాగాలేవా? కవర్లో సరేనా? బాగాలేవంటుంది. తింటావా? ఉసిరికాయ ఉందిగా. భలే ఉన్నాయి కదా. బాగుంటుందండి. పచ్చడి ఎట్టుకుంటే గుర్తులా ఉంటుందండి. మనం కారం ఆడించాం కదండి, కారం కాకుండా ఇది బాగా గుజ్జుగా వేసుకుంటే బాగుంటుంది. అలా వేసుకొని కొంచెం ఓడికి అమ్మ తింటే ఒక రాయి అవుతుంది, ఇంకొక అవుతుంది. రేవంత్ రెడ్డి అన్న బొద్దులంట వాడండి. నేను బొద్దులంటానండి. మాకు ఐడియా అంటే ఏంటి? తీసుకుంటామండి. బొడ్డు లేకుండా తీసుకుంటామండి. బొడ్డు ఉంటే 2 కాయలు దొరుకుతాయి కదా. ఓ, ఎందుకు తూకం ఎక్కువ వస్తుంది అండి? చాలా టమాటాలు కొనుక్కుంటామండి. బొడ్డు ఉంచమండి, మేము కొనుక్కుంటాం. ఇంక రండి. అది ఒక టమాటా వేస్తే బాగుంటుంది చట్నీ. గోంగూర మన ఇళ్ళ దగ్గరకు వస్తుందిగా మమ్మీ. ఇంకంతేనా? అన్నీ తింటున్నావు కదా, మన ఇంట్లో ఉన్నాయి కదా. ఏం వద్దు నాకేం, నేను అవి తింటున్నాగా. అంటే వేస్ట్. దేవాంశ్ అయిపోయిందా? షాపింగ్ అయిపోయిందా? వెళ్ళిపోదామా? బాయా పప్పుండ్లా.